హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు వేసవిలో పండించే ఒక కంది రకం గురించి తెలియజేస్తాను. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి ఈ అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే కంది రకమైనటువంటి ఐసీపీవీ 25444 ఐసీపీవీ 25444 ఈ రకము మనకు అధిక ఉష్ణోగ్రత తట్టుకుంటుంది కాబట్టి వేసవిలో కూడా ఇది సాగు చేయడానికి అనుకూలం అన్నమాట. ఈ రకం మనకు విత్తే సమయం ఏంటి అంటే జనవరి 15 నుంచి జనవరి 30 లోపల మనకు విత్తుకోవాలి వేసవి పంటకాలంగా. అదేవిధంగా మనకు దీని యొక్క పంట కాలం చూసుకున్నట్లయితే 115 నుంచి 125 రోజుల పంట కాలం ఉంటుంది. ఇది మనము విత్తడానికి విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఒకవేళ మనం చేతితో విత్తుకున్నట్లయితే 5 నుంచి 8 కిలో విత్తనం సరిపోతుంది. ఒకవేళ యంత్రంతో మనం విత్తుకున్నట్లయితే 8 కిలోల విత్తనం సరిపోతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ రకం తట్టుకునే తెగులు చూసుకున్నట్లయితే ఎండు తెగులను పూర్తిగా తట్టుకుంటుందన్నమాట ఇది. అదేవిధంగా ఈ రకం యొక్క దిగుబడి చూసుకున్నట్లయితే మనకు ఇది ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల్ దిగుబడి వస్తుంది. కావున ఇది యాసంగి ఇది సమ్మర్గా మనకు సాగు చేయడానికి చాలా అనుకూలం. దీన్ని మనం చూసుకున్నట్లయితే ఇది అధిక ఉష్ణోగ్రతని తట్టుకుంటుంది అని అన్నాను కాబట్టి దాదాపు ఇది 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతని తట్టుకుంటుంది. అంటే మనకు సమ్మర్లో దాదాపు 50 డిగ్రీలు ఉంటుంది. కావున మనం జనవరి 15 నుంచి 30 లోపల విత్తుకుంటే హార్వెస్టింగ్ టైం వరకు దాదాపు ఆ యొక్క ఉష్ణోగ్రత ఉంటుంది. కావున ఆ యొక్క ఉష్ణోగ్రతని ఇది బ్రహ్మాండంగా తట్టుకుంటుంది. అదేవిధంగా దిగుబడి కూడా చెప్పాను మీకు. దిగుబడికి చూసుకున్నట్లయితే ఎకరానికి 8 నుంచి 10 క్వింటాల్ దిగుబడి వస్తుంది. కాబట్టి మనము వేసవిగా కంది సాగు చేసుకున్నట్లయితే ఈ రకం ఇప్పుడు చెప్పినటువంటి రకం మనము విత్తుకుంటే బాగా ఉంటుంది. అదేవిధంగా దిగుబడి వస్తుంది. ముఖ్యంగా ఎండని తట్టుకునే రకం ఇది. కావున ఇది సాగు చేసుకున్నట్లయితే దిగుబడి పొందవచ్చు. ధన్యవాదం.